లోకంలో మన చుట్టూ వందల మంది ఉండొచ్చు. కాని ఒక ఆపద వచ్చినప్పుడు మన అరుపు వినేవారు, మనకు సాయం చేసేవారు ఒక్కరు కూడా లేని క్షణం ఒకటుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి ఒంటరితనం ఎదురైందా? ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో మనం చేసే ఒక్క పిలుపు మన జీవితాన్నే మార్చేస్తుంది. ఆ పిలుపులోని శక్తిని చాటి చెప్పే అద్భుత గాథే గజేంద్రం. ఒక అందమైన సరస్సు. ఆ అడవికి రాజు గజేంద్రుడు. అతడు సామాన్యుడు కాదు. వేల ఏనుగుల బలం కలిగినవాడు. ఎంతోమంది భార్యలు, పిల్లలతో గంభీరంగా జీవించేవాడు. ఒకరోజు తన పరివారంతో కలిసి దప్పిక తీర్చుకోవడానికి ఆ సరస్సులోకి దిగాడు. ఆనందంగా నీటిలో ఆడుకుంటున్న ఆ సమయంలో ఊహించని విపత్తు సంభవించింది. నీటి అడుగున పొంచి ఉన్న ఒక భారీ మొసలి గజేంద్రుడి కాలును బలంగా పట్టుకుంది. గజేంద్రుడు సామాన్యుడు కాదు కదా. తన సర్వశక్తిని ఉపయోగించి కాలును విడిపించుకోవాలని ప్రయత్నించాడు. గజేంద్రుడు ఒడ్డుకు లాగుతుంటే మొసలి నీటిలోకి లాగుతోంది. ఏనుగుకు భూమిపైన బలం ఎక్కువ, కాని మొసలికి నీటిలో బలం ఎక్కువ. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1000 ఏళ్లు ఆ పోరాటం సాగింది. గజేంద్రుడికి తోడుగా ఉన్న ఏనుగుల గుంపు ప్రయత్నించి విఫలమయ్యాయి. మెల్లగా బంధువులు, మిత్రులు అందరూ గజేంద్రుడిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. సమయం గడిచే కొద్దీ గజేంద్రుడి బలం క్షీణించింది. దేహం చిక్కిపోయింది. ఆకలి, దప్పికతో కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడు గజేంద్రుడికి ఒక సత్యం అర్థమైంది. ఈ పోరాటం నా శక్తికి మించినది. నన్ను నేను రక్షించుకోలేను. అహంకారం నశించి తనను కాపాడమని అడిగే నాథుడు లేడని గ్రహించిన ఆ గజేంద్రుడు చిట్ట చివరి శక్తిని కూడగట్టుకున్నాడు. తన తొండంతో ఒక కమలాన్ని పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఆర్తితో ఇలా అరిచాడు. లావొక్కింతయూ లేదు, ధైర్యంబు విలోలంబయ్యే. ఈశ్వరా, నీవే తప్ప ఇతప్పరం బెరుగను, రక్షించు. అది కేవలం ఒక పిలుపు కాదు, ఒక ఆత్మవేదన. ఎవరూ లేనివేళ తనను తాను పూర్తిగా దైవానికి అప్పగించుకున్న శరణాగతి అది. ఆ పిలుపు వైకుంఠంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుణ్ణి కదిలించింది. తన భక్తుడు ఆపదలో ఉన్నాడని తెలిసి కనీసం తన ఆయుధాన్ని తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా, లక్ష్మీదేవితో కూడా చెప్పకుండా పరమాత్ముడు పరుగున వచ్చాడు. తన సుదర్శన చక్రంతో ఆ మొసలి తలని ఖండించి గజేంద్రుణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాడు. గజేంద్రుడు కేవలం ఆపద నుండి బయటపడటమే కాదు, పరమాత్మలో ఐక్యమై మోక్షాన్ని పొందాడు. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనకున్న ధనం, బలం, బంధువులు మనల్ని ఎల్లప్పుడూ కాపాడలేరు. ఎప్పుడైతే మన శక్తి సరిపోదని గ్రహించి నిష్కల్మషమైన హృదయంతో దైవాన్ని పిలుస్తామో అప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. దేవుణ్ణి పిలవడానికి గొప్ప మంత్రాలం అక్కర్లేదు. మనిషిలోని అసహాయత, ఆ దైవంపై నమ్మకం ఉంటే చాలు. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడు ఈ కథను గుర్తు చేసుకోండి.